నమస్తే జర్నలిస్ట్ మందగిరి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో గత 15 రోజుల నుంచి హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం కల్పించే విధంగా ప్రత్యక్ష పోరుకి దిగిన సంఘటనలు అనేకము చోటు చేసుకున్నాయి. సుమారు 30 మందికి పైగా మృతి చెందడంతో ఒక రకంగా బంగ్లాదేశ్లో పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ వాతావరణంలోనే ఉంది. అంతర్యుద్ధం జరిగే పరిస్థితి దగ్గరికి చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద గత 4 టర్ములుగా బంగ్లాదేశ్లో హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని 4 సార్లు వరుసగా అధికారం చేపట్టడం. 2018లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా అక్కడ స్వతంత్ర సమరయోధులకు, వారి కుటుంబాలకు చెందిన పిల్లలకు రిజర్వేషన్లు తొలగిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేసి రిజర్వేషన్లు తొలగించిన పరిస్థితి 2018లో చోటు చేసుకుంది. ఈ దరిమిలా స్వతంత్ర సమరయోధుల యొక్క వారసులు, వాళ్ళ పిల్లలు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకి వెళ్ళగా సుప్రీంకోర్టు హైకోర్టును విచారించమని ఆదేశించారు. కాకపోతే గత జూలై 1వ తేదీన సంబంధించిన బంగ్లాదేశ్ హైకోర్టు ఏదైతే స్వతంత్ర సమరయోధులకు రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తూ మళ్ళీ రిజర్వేషన్లు కొనసాగించాలని బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుతో అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు, మొత్తం మీద విద్యార్థి లోకం ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా తిరిగి వాళ్ళకి 30% రిజర్వేషన్ కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరదీశారు. దాదాపు ప్రధాన నగరాలన్నింటిలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థుల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవటం, పోలీసులు కాల్పులు జరగటం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నేతృత్వంలోని రాజకీయ పార్టీకి సంబంధించిన ఛాత్ర విద్యార్థి సంఘం కూడా, ఆ విద్యార్థి సంఘానికి విద్యార్థుల మధ్య కూడా యూనివర్సిటీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసులు, విద్యార్థులు, ఒకవైపు మరి ఒక విద్యార్థి సంఘం మిగతా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణంతో ఢాకా నగరంతో పాటు ప్రధాన నగరాలంతా కూడా హింసాత్మకమైన సంఘటనలు రోజు చోటు చేసుకున్నాయి. ఒక దశలో ఒక విశ్వవిద్యాలయంలో 70 మంది పోలీసులు విద్యార్థులని వాళ్ళని అరికట్టలేక యూనివర్సిటీ పైకి వెళ్ళిన సందర్భంగా హెలికాప్టర్లో 40 మంది పోలీసులను రక్షించాల్సిన పరిస్థితి అక్కడ ప్రభుత్వానికి ఏర్పడింది. మొత్తం మీద ఈ హింసాత్మక సంఘటనలు రోజుకి హింసాత్మక సంఘటనలు పెరిగేస్తున్నాయి, కానీ ఎక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం కట్టడి చేసిన పరిస్థితి కనపడలేదు. దీని వెనుక పాశ్చాత్య దేశాలు కుట్ర ఉందనేది అక్కడ ప్రధాన రాజకీయ పార్టీ, అధికార రాజకీయ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా అక్కడ మొత్తం రిజర్వేషన్లలో 30% వచ్చేసి స్వతంత్ర సమరయోధులు, అంటే 1971లో బంగ్లాదేశ్ విముక్తికి కోసం పోరాడిన సైనికులు, వారి పిల్లలు, వాళ్ళ వారసులకి ఆనాటి ప్రభుత్వం 30% రిజర్వేషన్ కల్పించింది. అదేవిధంగా అక్కడ మైనార్టీలకి 5% రిజర్వేషన్లు, వెనకబడ్డ తరగతుల వారికి 10% రిజర్వేషన్లు, 1% వికలాంగులకి రిజర్వేషన్లు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద బంగ్లాదేశ్లో వాతావరణం ఒక రకంగా అంతర్యుద్ధ వాతావరణమే నెలకొంది. మనం అనేక ట్విట్టర్ వేదిక అనేక వీడియోలు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది దాని అనుకూల మీడియా వర్గాలు చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాలు ఒక కుట్రపూరితమైన ఒక కోణాన్ని తెర మీద తీసుకొని వచ్చి ఒక దేశంలో అలజడి సృష్టించి, ఉన్న అధికార ప్రభుత్వంపై అలజడి సృష్టించి ప్రతిపక్షాల ద్వారా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పెద్ద ఎత్తున క్రియేట్ చేసి యుద్ధ వాతావరణం నెలకొల్పి ఆ దేశంలో ఉన్న పౌరులని విదేశాలకి, ఇంకా ఆ దేశంలో మనం ఉండలేం, మనం బతకలేం అని వలస వెళ్ళే విధంగా, ప్రవాసానికి వెళ్ళే విధంగా కుట్రపోని ఆ ప్రవాసంలోకి వెళ్ళిన ఆ ప్రజల్ని ఏదైతే దేశం ఆశ్రమించిందో అక్కడ కనీస వేతనం లేకుండా వాళ్ళు ఇచ్చిన కూలికి పనిచేసే విధంగా తమకు
తక్కువ జీతానికి పనిచేసే లేబర్ కావాలా, ఆ లేబరు ఇలాంటి దేశాల నుంచి వాళ్ళు వస్తే ఎలాంటి హక్కులు ఏమి అడగకుండా మనం బతుకుతే చాలు అనే విధంగా వచ్చిన ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ఆశ్రయం కల్పించి వారికి పని కల్పించి ఆ విధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా అనేక దేశాలలో పాశ్చాత్య దేశాలు కుట్రబోని అంతర్యుద్ధాలు సృష్టించిన విధంగానే బంగ్లాదేశ్లో కూడా ప్రస్తుతం ఆ విధంగానే క్రియేట్ చేసి ఒక పక్క ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఇస్లామిక్ భావజాలాన్ని పెంపొందించటం, ఆ వర్గాలు ఏకం కావటం, విద్యార్థుల్లో అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమ లేదు. అక్కడ కేవలం అది బట్టల పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ ద్వారానే అక్కడ బంగ్లాదేశ్కి ఆదాయ వనరులు బాగా ఉన్న పరిస్థితి. గత 20 సంవత్సరాల నుంచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బంగ్లాదేశ్లో ఆర్థిక అభివృద్ధికి మెట్టు ఎదుగుతున్న క్రమంలో పాశ్చాత్య దేశాలు కన్నన్ని బంగ్లాదేశ్ పడ్డాయి. అదేవిధంగా అక్కడ ప్రతిపక్షాలకు కూడా గత 18 సంవత్సరాల నుంచి 4 సార్లు వరుసగా అధికారం సంపాదించడంతో ప్రతిపక్షం కూడా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా నిరుత్సాహంతో ఉన్న నేపథ్యంలో ఈ విద్యార్థుల ఒక ఆందోళనని సాకు చూపించి ప్రతిపక్షాలు కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలపటం, ఇది హింసాత్మక ఘటనలకు దారితీసే విధంగా ప్రతిపక్షాలు, అక్కడ ఉన్న ఇస్లామిక్ తీవ్రవాదం, దాంతోపాటు పాశ్చాత్య దేశాల ఆ వనరులు, పక్కనే ఉన్న చైనా నుంచి సహాయ సహకారాలు అందటంతో ఇవన్నీ కలుపుకొని బంగ్లాదేశ్లో అశాంతి, ఆజ్యానికి దారి తీస్తుందనేది కొన్ని పత్రికల కథనాలు. బంగ్లాదేశ్ అధికార పార్టీ కూడా ఈ కథనాలను ఇదే కథనాలు కోట్ చేస్తూ వాళ్ళు కూడా ప్రకటనలు చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద బంగ్లాదేశ్లో ఇలాంటి అంతర్యుద్ధం, ఇలాంటి పరిస్థితులను అనుకుంటే అక్కడ కానీ ఈ హింసాత్మకమైన వాతావరణం ఏదన్నా జరిగితే అక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చే పరిస్థితి ఉంది. ఇది భారత్ కూడా చాలా ప్రాణ సంకటమైన పరిస్థితి. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి భారీగా వలసలు వచ్చి అస్సాంలో జనాభాలో 40% దాకా బంగ్లాదేశీలు అక్రమంగా వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ యొక్క అశాంతికరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం కూడా అధ్యయనం చేసి అది కానీ అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు నిలుపుకుంటే బంగ్లాదేశ్ నుంచి వలసలు భారత్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనం కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క జరుగుతున్న పరిస్థితులు మనకు సంబంధం లేదు, అది వాళ్ళ అంతర్గత విషయం కాబట్టి. కానీ అక్కడ జరుగుతున్న దాంట్లో మనం జోక్యం చేసుకోకపోయినా ఆ జరిగే క్రమంలో అక్కడ జరిగే వాటిని పరిస్థితి చేయి దాటితే మనకు చాలా ముప్పు ఉండే పరిస్థితి కూడా ఉండేది అనేది భారత ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేస్తుంది. మొత్తం మీద ఇది ఏ దిశగా తీసుకొని ఆ పాశ్చాత్య దేశాలు అది కుట్రకోణంగా బంగ్లాదేశ్ని ఒక ప్రయోగశాలగా చిత్రీకరించి ఆ ప్రయోగశాల ద్వారా భారత్లో అశాంతిని నిలుపుకోవటానికి ఒక కుట్ర ఏమైనా జరుగుతుందనేది కూడా భారత్లోని కొన్ని పత్రికలు వేషాలు రాసిన పరిస్థితి. మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక విద్యార్థి రిజర్వేషన్ల ఉద్యమం దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి, తిరుగుబాటుకి కారణం అయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. గత నెల నుంచి ఈ ఉద్యమం పెద్ద ఎత్తున నెలకొని దాదాపు అశాంతి నెలకొంది. దాదాపు అధికార లెక్కల ప్రకారం ఇప్పటికీ 300 మంది పైగా విద్యార్థులు 300 మంది పైగా మృతి చెందిన పరిస్థితి ఉంది. దాదాపు బంగ్లాదేశ్లో వైద్య విద్యను అభ్యసించడానికి భారత్లో నుంచి 8,000 మంది విద్యార్థులు వెళ్ళారు. ఆ 8,000 మొత్తం 12,500 మంది భారత్ చెందిన విద్యార్థులు బంగ్లాదేశ్లోని వివిధ యూనివర్సిటీల్లో, వైద్య కళాశాలలో విద్యను అభ్యసించిన వారిని భారత్ సురక్షితంగానే వాళ్ళని తీసుకొని వచ్చింది. ఇప్పటికే మనం ఈ వీడియో తయారు చేసిన నాటికి 4,000 మందిని సురక్షితంగా భారత్కు తరలించినట్టు భారత ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా మరి 8,500 మంది దాకా ఉన్నారు. వాళ్ళ 8,500 మంది విద్యార్థులను కూడా త్వరలోనే భారత్కి సురక్షితంగా తీసుకొని వచ్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంబసీ ప్రకటన చేసింది. మొత్తం మీద భారతీయులు మాత్రం అక్కడ సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళకి తగు జాగ్రత్తలు ఎప్పుడప్పుడు భారత ఎంబసీ వాళ్ళకి సూచనలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే భారత విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో అక్కడ జరిగే పరిణామాల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలనేది మనం ఆశిద్దాం. మొత్తం మీద ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయో ఎప్పటికెప్పుడు బంగ్లాదేశ్ గురించి మీకు ప్రత్యేకమైన తాజా అప్డేట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.